హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియో సండే ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. తామర దుంపలు, తామర తేగలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది వీడియో తప్పనిసరిగా మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా. నా యూట్యూబ్ జర్నీ కూడా ఈ కర్రీతోనే స్టార్ట్ అయింది. ఫస్ట్లీ ఈ కర్రీతోనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అంటే ఈ కర్రీ ఫస్ట్ పోస్ట్ చేశాను అనమాట యూట్యూబ్లో. అందుకని ఫస్ట్లీ యూట్యూబ్ జర్నీ ఈ కర్రీతో స్టార్ట్ అయింది అంటున్నాను. అయితే కర్రీ ప్రిపరేషన్ ఎలా ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను తేగల్లా చూపించాను కదా, మనం దొండకాయకి ఎలా రౌండ్గా కట్ చేసుకుంటాము, ఇలా నేను వీడియో చూపించడానికి కారణం కూడా ఒక రీజన్ అదే. మళ్ళీ ఎలా కట్ చేయాలనుకుంటారు కదా, అలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కొంచెం 1 డే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉండేవండి. అమ్మ నేను వస్తున్నానని ముందు రోజు తీసుకుందంట. సాటర్డే అంటే ఫ్రైడే తీసుకుంది. సాటర్డే జర్నీలో అయిపోయింది. సండే రోజు అయితే నేను కుక్ చేస్తున్నాను. ఫ్రెష్ అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి, ఇవైతే ఫ్రెష్ కాదండి. థర్డ్ డే రోజు అయితే కుక్ చేస్తున్నాను. అయితే ఇలా రెడీగా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. అలా కట్ చేసి పెట్టుకున్నాక ఇటువైపు అయితే టీ పెట్టుకున్నాను. ఇంకోవైపు ఇవి తేగలు అనేవి ఉడకబెట్టుకోవాలి. ముందుగా తామర తేగలు ముందుగా కుక్ చేసుకోవాలంటే ఇలా వాటర్ తీసుకొని వాటర్లో మనం కట్ చేసిన ముక్కల్ని కుక్కర్లో అయినా విజిల్స్ 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటూ సరిపోతుంది. 2 విజిల్ కానీ 1 విజిల్ కానీ ఎక్కువ విజిల్ వచ్చేటట్టు చేస్తే ఈ తేగలు అనేవి మరీ మెత్తగా స్మాషెస్లా అయిపోతాయి. అలా కాకుండా నేను ఇలా వాటర్లో వేసేసి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. స్టవ్ మీద మనం పెట్టుకుంటాం కదా, ఆ స్టవ్ మీద పెట్టుకొని బాగా ఈ వాటర్ అనేవి మనం తేగల్లో వేసిన వాటరు బాగా బాయిల్ అవ్వాలి. అంటే బబుల్స్లా వస్తాయి కదా, బబుల్స్లా వచ్చేటప్పుడు వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత సాల్ట్ వేయాలి. అయితే ఈలోపు ఈ దుంపల కర్రీకి ఇటువైపు పెసరపప్పునైతే నేను కుక్ చేసుకుంటాను. పెసరపప్పు కూడా కొద్దిగా వాటర్ అనేది హీట్ ఎక్కిన తర్వాతే కొంచెం వేడవ్వాలి. గోరువెచ్చగా అయిన తర్వాత పప్పు వేసుకుంటే కొంచెం వేగంగా ఉడుకుతుందని నా ఒపీనియన్. అయితే ఇటువైపు పెసరపప్పు, ఇటువైపు తేగలు అయితే కుక్ చేస్తున్నాను. ఇది షార్ట్ వీడియోలో పెట్టొచ్చండి. షార్ట్ వీడియోలో పెడితే కొంచెం క్లమ్జీనెస్ ఎక్కువైపోతుంది. అలా కాకుండా మెయిన్ లాంగ్ వీడియోలో అయితే బాగా చూపించేస్తే షార్ట్ వీడియోలో చిన్న చిన్న వీడియో క్లిప్స్ పెట్టినా కూడా అర్థం చేసుకుంటారు కదా మన యూట్యూబర్స్, మన సబ్స్క్రైబర్స్. అందుకనేసి అయితే అలా లాంగ్ వీడియోలో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా బాయిల్డ్ అయిన చూసారు కదా, ఇలా ప్రెస్ చేసేటప్పుడు ఇంకా గట్టిగానే ఉంది. అందుకని ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదు. మనం తేగలు ఇటువైపు పెట్టేటప్పుడే పెసరపప్పు కూడా ఇంకో వైపు పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఈ తేగ అనేది జస్ట్ మన గోరు దూరేటంతా ఉడికితే సరిపోతుంది. ఇటువంటి దాంతో వాచేసి ఒక పక్కన పెట్టేసేయండి. పెసరపప్పు కూడా నేను చూపించాను కదా, గరిటతో తీసి ఆ క్వాంటిటీలో కుక్ అయితే సరిపోతుంది. ఇది మామూలు నార్మల్ కర్రీ లాగేనండి. గ్యాస్ ఆన్ చేసి వేరే కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ కరివేపాకు ఉంటే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ కొద్దిగా మగ్గనివ్వాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోధుమ కలర్ వచ్చేంత వరకు అలా అంటే వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక నేను ఉడకబెట్టిన తేగలు ఇలా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టేశాను. చూసారు కదా, నేను ఉడకబెట్టే క్వాంటిటీ అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా లైట్గా కుక్ చేసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక 2 కానీ 3 కానీ టమోటాని ఇలా కట్ చేసుకొని బాగా వేయించేసేయండి. అంటే టమోటా కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది టమోటా పీసెస్ అనేవి. ఈ టమోటా పీసెస్ కూడా జస్ట్ ఇలా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న తేగలను అయితే ఇందులో వేసిన వెంటనే పసుపు, కారం, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మెయిన్లీ అయితే నేను వాచాను కదండి, అటువంటి దాంట్లోనే అమ్మ పసుపు, కారం, నెక్స్ట్ సాల్ట్ అంతా కూడా వేసేస్తుంది. వేసేసి ఇలా తాలింపులో అదే పోపులో అయితే వేస్తుంది. నేనైతే ఇంకెందుకు మీకు వీడియో చూపిస్తున్నాను కదా, కొంతమందికి క్లారిటీగా అర్థం కాదని ఇలా అయితే చూపిస్తున్నాను. అయితే ఇవన్నీ వేసుకొని ముక్కలకి మనం వేసిన స్పైసెస్ అన్నీ
కలిసేంత వరకు, ఆ తేగలకి కలిసేంత వరకు బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పెసరపప్పు కుక్ చేసుకున్నాం కదా! ఆహ్, పెసరపప్పు కూడా మరీ పేస్ట్ లాగా కాకుండా లైట్‌గా కుక్ చేసుకుంటే బావుంటుంది. ఇలాగ కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్‌లో కూడా వాటర్ ఏసేస్తే సరిపోతుంది కర్రీ. పెసరపప్పే వేయాలని లేదు. అయితే ఇక్కడ పెసరపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. పెసరపప్పు యాడ్ చేసుకుంటే కర్రీ అనేది ఇంకా టేస్టీ ఉంటుంది. అందుకనే నాకిలా పెసరపప్పు వేసి ఈ తేగల కర్రీ వండితే చాలా ఇష్టం. ఈ తేగల్ని నార్మల్‌గా వండుకోవచ్చు. పెసరపప్పు వేసి వండుకోవచ్చు. కందిపప్పు వేసి కూడా వండుకోవచ్చు. ఏదైనా ప్రాసెస్ ఇలానే చేస్తారు. ఈ తేగలనేవి ముందుగా ఉడకబెట్టాలి. డైరెక్ట్‌గా కోసేసి వండేద్దామంటే అవ్వదు. ఏ ప్రాసెస్‌లో వండినా తేగలు మాత్రం ముందుగా ఉడకబెట్టుకోవాలి. అయితే ఇలా వేసి పెసరపప్పు కూడా స్పైసెస్ అన్నీ పట్టేంత వరకు బాగా వేయించుకొని, ఈ ముక్కలు మరీ ఎక్కువ అవసరం లేదండి. ఈ ముక్కలు ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత కర్రీ చూసారా ఎలా తయారైంది? ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకవేళ ఎవరికైనా అవైలబుల్‌గా ఉంటే తప్పనిసరిగా మీ ఇంట్లో ఈ కర్రీనైతే ప్రిపేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే టేస్టీ తామర దుంపల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడేంటంటే ఈ కర్రీ ప్రిపేర్ చేసేసి మార్నింగ్ చక్కగా మజ్జిగన్నాలు తినేసి మళ్ళీ బయలుదేరామండి. మా తోటికోడల వాళ్ళ చిన్నన్న వాళ్ళ ఊర్లో అమ్మవారి పండగలు ఈ మధ్యన ఎక్కువ జరుగుతాయి కదా! సమ్మర్ టైం వస్తే ఆ పండగకైతే బయలుదేరాం. ఆ బయలుదేరిన మధ్యలో రోడ్డు దగ్గర సుగంధి కనిపించింది. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా! బన్నీ బాబు అయితే ఆ సుగంధి తాగుతానన్నాడు. దాంట్లో కలర్స్ ఉంటాయి కదండీ! నాకేంటో సుగంధి అంటే అంతగా ఇష్టం ఉండదు. బన్నీ బాబు ఇంకా సుగంధి తాగుతానంటే స్టింగ్‌లో బ్లూ, రెడ్ ఉంటుంది కదా! బ్లూ కలర్‌ది తాగాడు. నేనొచ్చేసరికి చెరుకు రసం ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. బయటికెళ్తే చెరుకు రసం ఎక్కువ తీసుకుంటాను. చెరుకు రసం అయితే తాగేసి ఊరు దగ్గరలోకి వచ్చేసాము. కానీ మా తోటికోడల వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తూ ఇంకా చెట్టు దగ్గర అయితే ఇలా ఉన్నాం. ఆ చెట్టు దగ్గర ఉండేటప్పుడే ఈ చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. అక్కడ ఫుడ్ వీడియో అదైతే ఏం షూట్ చేయలేదండి. నాకు బాగా సై ఫీలు. ఇంకా మొబైల్‌లో కనుక ఇలా మాట్లాడేస్తున్నాను గానీ, డైరెక్ట్‌గా అయితే ఇంత ఫాస్ట్‌గా ఎవరితో మాట్లాడలేను. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.